తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? అదే సమయంలో చంద్రబాబు కేబినెట్లో మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నారా? కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న అధినేత వారిని తప్పించబోతున్నారా? అదే సమయంలో పార్టీలో ఉన్న ఇంకొందరికి ప్రమోషన్ రాబోతుందా? పార్టీ పగ్గాలు మార్చడం వెనుక చంద్రబాబు వ్యూహం ఏంటి? ఏపీలో అసలు ఏం జరుగుతోంది? ఈ స్పెషల్ స్టోరీలో చూడండి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు పాలనలోనూ అటు పార్టీ విషయంలోనూ సమతూకం పాటిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో కీలక మార్పులు జరగబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఏపీ కేబినెట్లో అతి త్వరలో భారీ ప్రక్షాళన జరగబోతున్నట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులను తప్పించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని లీక్లొస్తున్నాయి. వారి పనితీరుపై అసంతృప్తిగా ఉన్న బాబు పక్కన పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ బలోపేతంపైన అధినేత చంద్రబాబు దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో అధికారంలో ఉన్న సమయంలో పాలనపైనే దృష్టి సారించిన చంద్రబాబు పార్టీని పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. కానీ ఈసారి మాత్రం అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు బాబు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వ్యవహారాలను తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు చంద్రబాబు. ఇప్పుడు ఆ దిశగానే ఆయన మరిన్ని చర్యలు తీసుకోబోతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కనీసం వారంలో ఒకరోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లడం, నేతలను కార్యకర్తలను కలవడం లాంటివి బాబు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇక ముందు కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు త్వరలోనే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. పనితీరు సరిగ్గా లేని కొందరు మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అటు ఒకరిద్దరు మంత్రులకు పార్టీలో కీలక పదవులిచ్చే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడును కేబినెట్ నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతగా ఉన్న అచ్చెన్నాయుడు ప్రస్తుతం కేబినెట్లో సీనియర్ మంత్రిగా కొనసాగుతున్నారు. కానీ ఆయన్ను పార్టీలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. ఆయనకు టీడీపీ రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. కొన్ని దశాబ్దాలుగా కింజారపు కుటుంబానికి టీడీపీతో అచ్చెన్నాయుడికి అనుబంధం ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆ కుటుంబం వేరే పార్టీ వైపు చూడలేదు. శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే కాకుండా ఉత్తరాంధ్రలోనూ కింజారపు కుటుంబానికి మంచి పట్టుంది. ఇప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో రామ్మోహన్ నాయుడు కొనసాగుతున్నారు. ముఖ్యంగా లోకేష్కు రామ్మోహన్ నాయుడు సన్నిహితుడు కావడంతో పాటు ఎర్రన్నాయుడు కుమారుడిగా ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. రామ్మోహన్ నాయుడు ఎప్పుడూ జిల్లా రాజకీయాల్లో కానీ ఇతర విషయాల్లోనూ జోక్యం చేసుకోరన్న పేరుంది. అటు అచ్చెన్నాయుడి సేవలు పార్టీ కోసం వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ టీడీపీ చీఫ్గా విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నారు. ఆయన్ను మంత్రి పదవిలోకి తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అందరు నేతలను కలుపుకొని ముందుకు సాగుతున్నారు. అటు వ్యవసాయ శాఖ మంత్రిగా తన మార్కు చూపిస్తున్నారు. అందుకే అచ్చెన్నను రాష్ట్ర పార్టీ అధ్యక్షుని చేస్తే సామాజిక వర్గం పరంగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. దానివల్ల అచ్చెన్నాయుడుకు కీలకమైన పదవి ఇచ్చినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కూడా కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరిలకు కూడా కేబినెట్లో చోటు కల్పిస్తారని టాక్ వినిపిస్తోంది. సామాజిక సమీకరణాలు, పనితీరు అన్నింటినీ ప్రామాణికంగా తీసుకుని ఫైనల్ డెసిషన్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అటు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొంతమంది శాఖలు కూడా మారే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అయితే ఈ నెలాఖరులోపు మార్పులు చేర్పులు ఉండవచ్చని చెబుతున్నారు. మొత్తానికి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ అయితే ఖాయమని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.